రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవైన మా తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మా వెన్నంటే ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. మాకు రక్షణ దయచేసినందుకు వందనాలు నాయన. మాకును మేము వెళ్తున్న వాహనాలకును మీరు మాకు తోడై ఉండి ఎటువంటి అపాయాలు కానీ ప్రమాదాలు కానీ మాకు జరగకుండా రక్షించి కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ప్రతి అవసరతను దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున తండ్రి శక్తితోనూ బలంతోనూ మమ్మల్ని నింపారు. మా పనులన్నిటిలో తండ్రి జ్ఞానమునిచ్చి మమ్మల్ని బహుగా ఫలింప చేసినందుకు కూడా స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి రాత్రిన మరొకసారి మేమందరం కూడా కుటుంబంతో చేరి ఈ విధంగా మీకు మొరపెట్టుకునే అవకాశం దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులనైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 16వ చరణము. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను అనే వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవును ప్రభువా, ఈ లోకంలో ఈరోజు మేము పొందుకుంటున్న ప్రేమ కావచ్చు, మేము పొందుకుంటున్న గౌరవం కావచ్చు, మేము దక్కించుకుంటున్న ఆస్తులు కావచ్చు, అధికారాలు కావచ్చు, ఏవైనప్పటికీ అవన్నీ కూడా కలుషితమైపోయాయని, అవన్నీ కూడా కల్తీ అయిపోయాయని, వాటిలో తండ్రి నిజమైన స్వచ్ఛత లేదని తండ్రి మాకు తెలియజేస్తున్నారు. అయ్యా, మీరు అతి శ్రేష్టమైన విలువైన గోధుమల చేత ఆ రోజున వారికి ఏ విధంగా పోషిస్తానని వాగ్దానం చేశారో ఈ రోజున మా జీవితాల్లో కూడా శ్రేష్టమైన ప్రేమను, శ్రేష్టమైన గౌరవమును, శ్రేష్టమైన తండ్రి మంచి ఈవులనిచ్చి మమ్మల్ని ఆదరిస్తానని అంటున్నావు. ఈ రోజున ఎవరైతే తండ్రి అయా మోసపోయిన స్థితుల్లో తండ్రి ద్రోహము చేయబడిన, దగా చేయబడిన స్థితుల్లో ఉన్నారో, కలుషితమైన ఈ లోకంలో తండ్రి యథార్థంగా జీవించాలని ఆశపడుతున్నారో వారందరినీ కూడా తండ్రి పోషించే దేవుడవు, వారందరినీ కూడా సంతృప్తి పరిచే దేవుడవు. అది ఏ విషయంలోనైనప్పటికీ వారిని తండ్రి బహుగా ఆశీర్వదించే దేవుడవు తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డను కూడా ఈ రాత్రికాల సమయంలో ధైర్యపరచండి, వారిని బలపరచండి నాయన. వారి హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనలో తండ్రి మీరు తోడై ఉండండి. ఏ ఆటంకం వారికి జరగకుండా వారిని ముందుకు తీసుకువెళ్ళండి తండ్రి. అయా, అనారోగ్యంతో కూడా ఎంతోమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు. అయా, మంచాల పడిపోయి నాయన లేవలేని స్థితిలో పెరాలసిస్తోనూ తండ్రి మరి వివిధమైన రోగాలతో తండ్రి బిడ్డలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు, నయము కూడా కానటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. వారి ఎడల మీ కృప కుమ్మరించండి, మంచి ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. యేసు నామములో ప్రతి అపవాది క్రియను కూడా లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, వారికి సంపూర్ణ ఆయుష్ను దయచేయండి. ఎవరైతే బిడ్డలు నాయన కుటుంబ కలహాలను బట్టి వేదన చెందుతున్నారో, అశాంతితో జీవిస్తున్నారో దయ చూపించండి. కుటుంబ కలహాలన్నింటినీ కొట్టివేయండి. తల్లిదండ్రులకు, బిడ్డలకు, భార్యాభర్తలకు మధ్య ప్రేమ అనురాగాలు కలగజేయమని ప్రార్థిస్తున్నాం. రక్త సంబంధికుల మధ్య ఉన్న ప్రతి గొడవకు విడుదల దయచేయండి. కోర్టు కేసు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు ఉన్నారు తండ్రి. భార్యాభర్తల్లో ఉన్న ప్రతి లోపాన్ని సవరించి బిడ్డలకు గర్భఫలం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఎవరైతే వివాహాల కోసం మొరబెడుతున్నారో మీ చిత్తంలో తండ్రి సాటి అయిన సహాయమైన బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, అప్పుల బాధలతో ఉంటున్నారు నాయన. సరిగా వ్యాపారం నడవక, కావలసిన జీతము రాక, కావలసిన పనికి తగిన శ్రమకు తగిన ప్రతిఫలం లేక నాయన బిడ్డలు కృంగిపోతున్నారు నాయన. అప్పులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. వారి జీవితాల్లో అద్భుతం జరిగించి వారికి సంపూర్ణ సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా, ఎవరైతే నైట్ డ్యూటీలో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్లో ఉన్నారో బిడ్డలకు మీ రక్షణ కాపుదలు దయచేయండి తండ్రి. ఎవరైతే లోన్స్ కొరకు, ప్రమోషన్స్, పెన్షన్స్ కొరకు, ఇంక్రిమెంట్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ కొరకు, దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం నాయన. అయా ప్రభువా, విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ దీవెనలు, మీ కాపుదలు దయచేయండి. వెళుతుండగా వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్లో కృప చూపించి సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, మా భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. దేశ సైనికులకు, వారి కుటుంబాలకును మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో అలసిపోయి ఉన్నాం నాయన.
మా అందరికి మంచి నిద్ర దయచేయండి. ఎటువంటి భయాలు బలహీనతలు మాలో లేకుండా, నిద్రలేమి సమస్యలు పీడకల సమస్యలు ఎవ్వరు కూడా కలిగి లేకుండా ప్రభువా కంటి నిండా నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయమని, అపవాది క్రియల చేత, దొంగల చేత, శత్రువుల యొక్క ఆలోచనలు, పాన్నాగాల చేత ఎవ్వరు కూడా ఈ రాత్రి నా బాధ అనుభవించకుండా వారందరినీ కూడా మీ కాపుదలలో భద్రపరచుకోమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిని సజీవులుగా మిమ్మల్ని స్తుతించే గొప్ప కనికరం మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.